నాగోల్ సీనియర్ సిటిజన్ ఫోరం మరియు స్నేహపురి సీనియర్ సిటిజన్స్ ఫోరం సంయుక్తంగా వారి భవనంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ ద్విభాషీ దక్షిణామూర్తి గారు పంచాంగ శ్రవణం చేశారు. పంచాంగం ఉగాది నాడు ఎందుకు వినాలి, ప్రతిరోజు తిథివార నక్షత్రాలు లాంటివి చదవడం వల్ల ఉపయోగాలను తెలిపారు. అందరికీ రాశి ఫలాలను చదివి చెప్పి ఏ రాశి వారు ఏ నామం ప్రతిదినం చదివితే శుభం జరుగుతుందన్న విషయాలు చెప్పారు. తదుపరి కుమారి అంతర్వేది హరిప్రియ సిఏ మరియు కుమారి విన్నకోట మేఘన అద్భుతమైన కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసి అందరి మన్నలు పొందారు. ఉగాది పచ్చడి మజ్జిగ సేవించిన అనంతరం కార్యక్రమం ముగిసింది. ఒక చిన్నారి పరశురాం గారి మనవడు తన అద్భుతమైన పాశ్చాత్య నృత్యంలో ప్రేక్షకుల్ని అలరించాడు. ఈ కార్యక్రమంలో న్యూ నాగోల్ సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొమరాజు జ్ఞానకుమార్, కార్యదర్శి శ్రీ KSN మూర్తి, యశ్వంతరావు, పరశురాం, సంజీవరణి, ఆశలత, సిహెచ్ లలిత గారు పాల్గొన్నారు. స్నేహపురి సీనియర్ సిటిజన్ ఫోరం నుండి శ్రీ KVRS మూర్తి, శ్రీ లక్ష్మీకాంతరావు, శ్రీమతి కళ్యాణి తాడి తదితరులు పాల్గొన్నారు. మన ఊరు ఎవరు మనమంతా అక్కడ ఎందుకంటే వింటున్నాం, మనతో ఇంత పాటిస్తున్నాం కాబట్టి మనం పర్వాలేదు, మిగతా వాళ్ళకి అది వర్తిస్తుంది. తర్వాత సూర్యగ్రహణం 28 మార్చి, ఇవాళ 30. మొన్న వచ్చిన సూర్యగ్రహణం మనకి సంబంధం లేదు, మన దగ్గర కనిపించదు. ఈ గోళంలో ఇటువైపు ఉన్నవాళ్ళు అటువైపు ఉన్నవాళ్ళు జీవరాశులు ఉంటాయి, అవతల వాళ్ళు ఉన్న వాటికి వర్తిస్తాయి. అదే ఉత్తర అమెరికా, ఆఫ్రికా, వీటికి కనిపిస్తాయి. మనం ఎందుకంటే చంద్రుడి కాల గమనం 2.5 రోజు మాత్రమే ఉంటుంది, మిగతాదంతా వేరే గ్రహాలు. వాటిల్లో దీర్ఘ గ్రహాలు, శీఘ్ర గ్రహాలు, వాటికి గమనం ఉంటుంది, వీటిని బట్టి ఉంటుంది. ప్రసాదం ఇవాళ ప్రసాదం తీసుకునే ఉంటారు, తీసుకున్నప్పుడు ఒక శ్లోకం చెప్పుకోవాలి. ఒకవేళ చెప్పుకోకపోతే మళ్ళీ మనసులో అయినా మీరు ఇప్పుడు అన్నది అనుకుంటే దానికి వర్తింపజేస్తుంది, అది మనకే అవకాశం ఉంది, వేరే వాళ్ళకి. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ సర్వారిష్ట వినాశాయ నాంబకం కుసుమ భక్షణం. ఇంత చదువుకుని ఆ ప్రసాదం తీసుకుంటే మనకు ఆనందం, ఉత్సాహం, బాధ, సవాళ్ళను ఎదుర్కొనే ధైర్యం, సహనం మనకి వస్తాయి. ఇవి షడ్రుచుల యొక్క గుణం. ఇక ఫలాలకు వస్తే మేషరాశికి చూస్తే వీటిలో అశ్విని, భరణి కొద్దిగా ఉంటాయి, ఒకటో పాదం మాత్రమే ఉంటుంది. వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 14 ఉంటుంది, రాజపూజ్యం 5, అవమానం 7గా ఉంటుంది. వీళ్ళు ధనం ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు చేయకుండా, చేసినా త్వరగా తీర్చగలిగేటువంటివి మంగళవారం చేయకుండా ఉండడం, తీర్చవలసి వస్తే బుధవారం తీర్చడం, మంగళవారం తీర్చడం మంచిది. ముందు చూపుతూ ఉంటారు వీళ్ళు, అది ఉండాలి కూడా. ప్రభుత్వ ప్రయోజనం పొందుతారు. ఈ శీతల పానీయాలు వాళ్ళ వ్యాపారం చేసే వాళ్ళకి లాభం ఉంటుంది. ధనం కొంచెం జాగ్రత్తగా లేకపోతే ఆదాయం 2, వ్యయం 14 కాబట్టి నాశనానికి కొంచెం కారణం ఉంటుంది. ధన వ్యయం వేరే, ధన నాశనం కూడా ఉండదు. ఒక వివాహం చేస్తే ఉంటుంది, ఒక ఇల్లు కట్టుకుంటే ఉంటుంది, ఒక పొలానికి కొనుక్కుంటే అవుతుంది. కానీ నాశనం ఉంటే అవలక్షణాల వలన, మనకు కొన్ని వ్యసనాల వలన అవి పోయే అవకాశం ఉంటుంది. అంటే ధననాశనానికి ఈ సంవత్సరం మేషరాశి వారికి అవకాశం ఉన్నది అంటే అర్థం ఏమిటంటే, మనసు చంద్రమో మనసో జాత, చంద్రుడు మనత్తాడు లాగుతాడు అటువైపుకి. మనం నిబద్ధతతో ఉండాలి, ఖర్చు చేయకుండా ఉంటే సామాన్య ఫలంగా కనీసం ఉంటాం. తర్వాత అదే మనం పూర్తిగా సంవత్సరం అంతా ఉంటే సంపద వృద్ధి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది, ప్రమోషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది వాళ్ళ పిల్లలు, మనవలో, వాళ్ళ గురించి కూడా మీరు కొంచెం ఆనందం, తృప్తి పొందవచ్చు. మీ కుటుంబంలో ఎవరైనా ఉంటే ఉద్యోగం, వాళ్ళకి పదోన్నతి. విద్యార్థులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళలో ఉంటే మీ పిల్లల్లో, మీ కుటుంబంలో వాళ్ళకి మంచి పురోగతి ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, కాస్త కోపం కూడా ఉంటుంది. మీరు నవ్వుతూ వాళ్ళని అనునయించండి, తగ్గిపోతుంది. తర్వాత వాళ్ళు కొద్దిగా క్రమశిక్షణ లోపం కూడా వాళ్ళలో ఉంటుంది, అది జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే
ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. ఎందుకంటే కుంభంలో ఉన్నాడు, కుంభం నుంచి మీనంలోకి వెళ్తాడు శనేశ్వరుడు. ఆ మీనంలోకి వెళ్ళిన తర్వాత నుంచి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. ఎందుకు? మేషానికి అది 12 రాశి అవుతుంది. 12, 1, 2, 2.5, 7.5 సంవత్సరం కాలం వీళ్ళకి ఏలినాటి శని ఉంటుంది. భయపడవలసిన అవసరం లేదు. క్రమశిక్షణ ఎంత ఎక్కువగా ఉంటే ఏలినాటి శని ప్రభావం అంత తక్కువగా ఉంటుంది. వీళ్ళు విదేశీ నివాసులకు కూడా వీళ్ళకి అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు కొన్ని ఉంటాయి. అయితే పెట్టుబడుల్లో పెట్టుకోవచ్చు. ఉత్సాహం, విద్యార్థులు కొత్త విషయాలతో పట్టు సాధించడం, తర్వాత వీళ్ళకి నిరుద్యోగులు ఉపాధి, ఆస్తి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు జయం ఉంటుంది. రాజకీయ వ్యక్తులకు మంచి ప్రతిష్ట వస్తుంది. స్త్రీ సంతాన వార్త శ్రవణం. మీ కుటుంబాల్లో ఎవరికైనా ఇప్పుడు వాళ్ళు ప్రసవిస్తే వాళ్ళు ఆ వార్త వస్తుంది. అవివాహితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ సంవత్సరం వివాహం అవుతుంది. దాంపత్యంలో సమస్యలు ఉంటే కూడా ఈసారి తగ్గిపోతాయి. న్యాయపరమైన విషయాల్లో శ్రీ దక్షిణామూర్తి గురి చేసి ఈ పంచాంగటువంటి ఈ యొక్క నెక్స్ట్ 1 year మనకి ఏ విధంగా మన గ్రహాలు ఏ విధంగా సహాయపడతాయి, ఏ విధంగా మనకి సహాయపడవు అన్నటువంటి విశ్లేషణ కార్యక్రమాలన్నీ చక్కగా వివరించారు. దానికి మీ అందరి తరఫున స్నేహితుల కాలనీ సభ్యుల తరఫున, నాగూరు సీనియర్ సిటిజన్ సభ్యుల తరఫున, అందరి తరఫున కూడా వారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక్క విషయం నేను పంచుకోదలుచుకున్నాను. ఇక్కడ మనకి ఈ సనాతన ధర్మం ఒకటి ఉంది. దాని మూలానే ఈ పంచాంగం మనకు అద్భుతాలు, ఏ విధంగా మనకి చంద్రగ్రహణం, సూర్యగ్రహణాలు ఇటువంటివన్నీ మనకి అన్నీ చేసి మన తిథులు, నక్షత్రాలు సెకండ్స్తో సహా మనం చేయగలుగుతున్నాం. కానీ ఒక్కటి మాత్రం చేయలేకపోతున్నాం. అది మన సనాతన ధర్మం ఏ విధంగా వస్తుందో చూసి పరిశీలించాలని నా యొక్క అభ్యర్థన దక్షిణామూర్తి గారికి. ఏమిటంటే సూర్యుడు చంద్రుడు పైన జరుగుతుందో మనకు అంతా తెలిసిపోతుంది. కానీ వారు ఇందాక చెప్పినట్టుగా ఈ భూకంపాలు మనం కనిపెట్టలేకపోతున్నాం. ఈవెన్ మోడర్న్ సైంటిస్ట్ కూడా కనిపెట్టలేకపోతున్నారు. నిన్నకాక మనం చూసాం మయన్మార్, బ్యాంకాక్ ఏ విధంగా క్షీణించిపోయింది. మన సనాతన ధర్మంలో ఒక అద్భుతమైన సృష్టి. మన హైదరాబాదు ఒక యువకుడు గమనించి ఫిబ్రవరి 28ని చెప్పాడు. మార్చి 28కి బ్యాంకాక్, మయన్మార్ భూకంపం వస్తుందని చెప్పాడు. అది ఎలాగంటే మన యొక్క ఈ యొక్క గ్రహ సంచారాలు, వాతావరణం, సూర్యుడి యొక్క లక్షణాలు, చంద్రుడి యొక్క లక్షణాలు, రేడియేషన్స్ ఇవన్నీ పరిగణించి మేము కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆఫ్ వేదాస్లో కూడా ఈ యొక్క మన నక్షత్రాలు, ప్లానెట్స్ ఏ విధంగా గత 1000 సంవత్సరాల బట్టి ఈ ప్లానెట్స్ తిరుగుతున్నాయో దాన్ని బట్టి భూకంపాలు వస్తాయని చెప్పేసి మేము అవకాశం చేశాము. సో ఇటువంటి ఈ సనాతన ధర్మాన్ని కూడా చేసి మనం ఈ విధంగా భూకంపాలను పరీక్షించాలి. ఈ పంచాంగ శ్రవణంలో నెక్స్ట్ తరాలకి అటువంటిది రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. Happy birthday.
केयूर हरोज्वल कांचीपुर रत्नकंकण लसत्केयूर हरोज्वल काश्मीर रुण कंचुकंचित कुच कस्तूरिका चर्चित. Okay, thank you all once again for your. Okay, next up, Sanjay Rani garu. ఎల్లుండి సివిఆర్ ఛానల్లో అన్నమయ్య పది కవిత